హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంటుంది, దరఖాస్తులు విడుదల చేస్తే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ కేటగిరీ వాళ్ళకి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరీలో కలెక్టర్లకు విచారణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన వచ్చినట్లయితే సమాచారం అండి. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లకు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకు 200 పింఛన్లు లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5600 పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 200 పింఛన్లో భాగంగా ఏ కేటగిరీ వాళ్ళకి ఈ పింఛన్లు మంజూరు చేయబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులు మరియు వికలాంగులకు ఈ 200 పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, పింఛన్ల మంజూరీపై ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కూడా కల్పించినట్లయితే సమాచారం అండి. సో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు సో వీరిని గుర్తించి ఎవరికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి వెసులుబాటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రికి ఇచ్చినట్లయితే సమాచారం అండి. జిల్లా కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ మంత్రి పెన్షన్ మంజూరీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ 3 కేటగిరీ లబ్ధిదారులకు ఎంత పెన్షన్ అమౌంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో మీరు ఈ 6000 పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీరు ఈ 200 పెన్షన్లో భాగంగా దివ్యాంగుల పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో వ్యాధులతో బాధపడుతున్నారో సో వారికి మాత్రం 10,000 పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పెన్షన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కిడ్నీ మరియు తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ 2 ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈ 2 సర్టిఫికేట్లను బేస్ చేసుకొని మీకు ఈ యొక్క పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం. మీ యొక్క సదరం సర్టిఫికేట్లో ఖచ్చితంగా మీ యొక్క వైకల్యం అనేది 85% కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. అప్పుడే మీకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి అంటే మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. మీరు 15,000 పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందంటే సమాచారం. సో అదేవిధంగా అవసరమైతే మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈ విధంగా మీరు ఈ రకాల పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కొత్త పింఛన్లకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు ఎటువంటి దరఖాస్తులు విడుదల చేయలేదండి. రాబోయే రోజుల్లో ఈ యొక్క 200 పింఛన్లో భాగంగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినట్లయితే సమాచారం అండి. ఒకవేళ కనుక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు అక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అని తీసుకోవాల్సి ఉంటుందండి. పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ తీసుకొని సో మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆధార్ నెంబర్ అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. భర్త లేదా తండ్రి పేరు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లింగం సో మీరు పురుషుల లేదా స్త్రీల అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
కులం, మతం, ఉపకులం, అదేవిధంగా విద్యా అర్హత ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క వైకల్య స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి సమాచారం కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఆధార్ జెరాక్స్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, అదేవిధంగా రైస్ కార్డ్ జెరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం, అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్, అదేవిధంగా గడిచిన 6 నెలల కరెంట్ బిల్ జెరాక్స్. సో ఈ యొక్క జెరాక్స్ అనేవి తీసుకెళ్ళి మీరు ఈ యొక్క ఫామ్కి ఫిల్ చేసి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు 200 పింఛన్ల లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా దివ్యాంగులు, వికలాంగులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు ఈ యొక్క పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సంక్రాంతి తర్వాత ఈ పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వెంటనే మీకు తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఎన్ వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్ట్ పెడితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.